దాదాపు కూడా 4.5 సంవత్సరాల నుంచి అసలు లీడర్లు ప్రజలకు కనబడకుండా ఈ ఉన్నటువంటి 6 నెలల్లోనే ప్రజలతో తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మీరు మొన్న ఒక కౌంటర్ వేస్తే దానికి మీ ప్రత్యర్థులు చెప్తా ఉన్నారు 4.5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజలతో తిరుగుతూ ఉన్నాం, అది ఎమ్మెల్యే కనబడతారు కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలకు అన్ని తెలుసు. వారు 4.5 సంవత్సరాలుగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులుగా కాబోయేటువంటి వారు మాజీ శాసనసభ్యులు ఇద్దరు. వారు గతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు గతంలో వాళ్ళ అధికార పార్టీలో కొనసాగిన సందర్భంగా వాళ్ళు చేసినటువంటి వృద్ధి ఏంటో వారి వ్యక్తిగత అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి మీద లేదా నా పనితీరు మీద ప్రతిపక్ష పార్టీలు ఒకసారి కూడా పల్లెత్తి మాట్లాడే పరిస్థితి లేదు, రాలేదు. మేము యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. మరోవైపు గత 6 నెలల నుంచి కూడా బీజేపీ అన్ని 6 మండలాలలో కూడా ఫోకస్డ్గా చెప్పాలంటే వారు డెఫినెట్గా వాళ్ళు యూతే 70 years ఓల్డ్ యూత్. సో వాళ్ళ చిన్ననాటి గుర్తు చేసుకుంటే తప్పలేదు, కానీ అది కళలు కంటే తప్పలేదు, కానీ అవి కళ్ళలుగా మిగిలిపోదు. సో కళగా మిగిలిపోతుందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ కూడా చేవేళ్ళ వేదికగా కూడా చెప్తా ఉన్నారు. సెన్సెస్ మీద పట్టు లేదు, కామన్ సెన్స్ అసలుకి లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఏదైనా మాట్లాడారు. నమస్తే పెద్దన్న.